హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 69 ఎపిసోడ్. డోర్ దగ్గర నిలబడి ఉన్న మిథునను చూసి, నీ శ్రీవారు చాలా గ్రేట్ పాపా అని భుజం తట్టి, ఇలాంటి యారగెంట్ కోసం తహతహలాడుతున్నావు నువ్వు. ఏముంది మిథు అతనిలో? ఫాస్ట్లో ఏదో జరిగిందని ప్రజెంట్ అదే పట్టుకుని వేలాడుతున్న బేతాళుడిలా ఉన్నాడు అని విసుక్కుంది స్నిగ్ధ. మనసుకి గాయమైంది స్నిగ్ధ. అదంత ఈజీగా తీసుకోలేకపోతున్నాడు. జైకి స్వతహాగా మనుషుల్ని అర్థం చేసుకునే గుణం ఉంది అని అంది మిథున. దీన్నే పిచ్చంటారు మా ఊళ్ళో. నీకు ఎలా చెప్పినా అర్థం కాదు గాని నేను వచ్చాను కదా, ఒక ఆట ఆడుకుంటాను చూడు, ఏం చేస్తాడో చూస్తాను అంటూ నవ్వింది. మ్యాటర్ని ఇంకా టిపికల్ చేయరు కదా మీరు అని కళ్ళు చిన్నగా చేసి అనుమానంగా చూసింది మిథున. నేనైతే గ్యారంటీగా చెప్తున్నా, మీ ఆయనకి కాషాయం కట్టించి హిమాలయాలకు తరిమేయడం మాత్రం పక్కా పాపా అని బొగ్గ పుణికింది స్నిగ్ధ. చిన్నగా నవ్వి, అక్కడ ఉన్న ఋషులందరినీ చెడగొట్టేస్తారేమో మా ఆయన, ఆ పాపం నీకే, చూసుకో అంది నవ్వుతూ మిథున కూడా. అసలు సిసలైన ఋషులు ఎక్కడ ఉన్నారు? ఈ కాలంలో ఇలా సంసారం అనే సాగరాన్ని ఈదలేక సన్యాసులుగా మారినవారే ఉంటారు అంటూ నవ్వింది. నువ్వు చూసి వచ్చావు మరి, వాళ్ళంతా అలా ఎందుకు మారారో ఓ పెద్ద చెబుతోంది, ముందు ఫ్రెష్ అవ్వు అంటూ నవ్వింది. వాళ్ళ వీరగాథ మీద ఒక డాక్యుమెంటరీ తీయాలి మిదు, ప్లాన్ చేయి చెప్తా అంటూ వెళ్ళింది స్నిగ్ధ నవ్వుతూ. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ నీకు అని బావ చేతుంటే ఏంటో అనుకున్నాను. ఏకంగా సాధువులకే పెట్టావా ఎసరు, సరిపోయింది అని పని చూడు అంది మిథున. అంతేగా అంతేగా అని వాష్రూంలోకి వెళ్ళింది స్నిగ్ధ. రూమ్లో తన యాంగర్ కంట్రోల్ చేసుకోవటానికి మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళి నడుం మీద చేతులు పెట్టుకుని లాంగ్ బ్రీత్ తీస్తూ వదులుతూ శ్వాస మీద మనసు లగ్నం చేశాడు జై. నేను ఒక పక్క ఏడుస్తుంటే సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు రాక్షసుడు అంటూ ముక్కు చీదింది సోల్. ఇన్నర్ ఘోష పట్టించుకోకుండా తన మానాన తాను మెడిటేషన్ చూసుకుని అప్పుడు వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవటానికి జయబాబు. సారీరా అని నివేదిని హక్ చేసుకున్నాడు సాకేత్. చిన్నగా నవ్వి, ఫేట్ అనేది ఒకటి ఉంటుందిరా, దాన్ని మార్చడం మన వల్ల కాదు. మిథున డెస్టినీలో జయదేవ్ రాసిపెట్టి ఉన్నాడు. తొలి చూపులోనే నా మదిని మీటిన ఆమెకు నా ప్రేమను చెప్పకపోవటం నేను చేసిన తప్పు. నా తప్పుకి నేనే పనిష్మెంట్ని అనుభవించాలి కదా, తప్పదు అని పేలవంగా నవ్వాడు నివేద్. అప్పుడు నిరుత్సాహపడతావేంటి నివి, అక్కడంతా సవ్యంగా లేదు అన్నాడు. అంటే మిథున మరొకరిని తన లైఫ్లోకి స్థానం ఇస్తుంది అనుకుంటున్నావా? జై వదులుతాడనే అని నీ ఊహ అని అడిగాడు నివేద్. తను వదిలేదేంటి నాన్సెన్స్ అంటూ ఇరిటేట్ అయ్యాడు సాకేత్. జై ఆల్రెడీ మిథున మీద చాలా ప్రేమ పెంచుకున్నాడు. అది తనకు తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ మిథునను వదలడు. ఒకవేళ వదిలినా నీ మరదలు ఒంటరిగానే మిగిలిపోతుంది గాని నాకైతే స్థానం ఇవ్వదు అన్నాడు నివేద్. నిన్ను ఇబ్బంది పెట్టాను, సారీ, పాత గాయాన్ని మళ్ళీ రేపాను అని గిల్టీగా అనిపిస్తుంటే నీ వాదనతో నన్ను కన్ఫ్యూజ్ చేసి పడేశావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు సాకేత్. ఫస్ట్ లవ్ అంత త్వరగా ఎవ్వరూ మర్చిపోరు సాకేత్. మిథున అందం చూసి నేను లైక్ చేయలేదు, తన ఒబీడియంట్కి ఫిదా అయ్యాను. తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది చూడు, అది నన్ను కట్టి పడేసింది. అందానిదేముంది, 10 సంవత్సరాలు గడిస్తే మాయం అవుతుంది. మనసు ఉంది చూడు, అది ఇంపార్టెంట్. మళ్ళీ ఇలాంటి వ్యక్తి నా లైఫ్లో తారసపడుతుందంటావా అని బెంగగా అన్నాడు నివేద్. మౌనమే సమాధానం అయ్యింది సాకేత్ నుండి. ఏం చెప్పగలడు తను? ఫ్రెష్ అవటానికి వాష్రూమ్కి వెళ్ళాడు నివేద్. నువ్వే నువ్వే అందంగా రెడీ అవుతావా, నేను అవ్వనా అనుకున్నాడేమో, మరింత శ్రద్ధగా రెడీ అయ్యాడు జై. నీ ముస్తాబంతా ఎవరి కోసం అంటూ పెనం మీద పేలాల్లా వేగుతోంది ఇన్నర్. ఎవరి కోసమో రెడీ అవుతానా అని డియో స్ప్రే చేసుకుంటూ అన్నాడు జై. బేబీ గురించి ఆలోచించరా మగడా అంటే దసరా బుల్లోడిలా యాసం కడతావే అంటూ గొంతు చించుకుంది సోల్ బిడ్డ. నిన్నటిదాకా నన్ను ఇరిటేట్ చేశావు, ఇక టర్న్ నాది, అలాగే గింజుకు చావు అని బలుపుగా అన్నాడు జై. జీవితం సంకనాకిపోతుందిరా రంకుమగడా అంటుంటే తాపీగా మండే మంట ముందు కూర్చొని చలి కాచుకునే అర్భక పక్షివి నిన్నే చూశాను అని పళ్ళు నూరింది పాపం. నిర్లక్ష్యంగా చూస్తూ నేను కోరుకుంది ఇదే, ఇంకా నాకెందుకు బెంగ అని ఈవిల్ స్మైల్ ఇస్తూ పెర్ఫ్యూమ్ బాటిల్ పైకి విసిరి క్యాచ్ పట్టుకుంటూ నవ్వాడు జై. నాకు కన్ఫర్మ్ అయింది, నీకు పిచ్చి పట్టింది, ఇది మాత్రం పక్కా. నీ చావు నువ్వే చావు, నేను ఇన్వాల్వ్ అవ్వను అని మాయమైపోయింది ఇన్నర్ అక్కడి నుంచి. ఇక యుద్ధమే, నేను ఎప్పుడూ ఒకే థీరీలో ఉన్నాను, మీరే మారారు, మారుతున్నారు మిథున, చూద్దాం గెలుపు ఎవరి పక్షాన నిలుస్తుందో అనుకున్నాడు జై. మనసు పడే వేదన అర్థం చేసుకోకుండా తను నమ్మిందే సత్యమని ఒకే మాట మీద ఉన్న జై జీవితం ఏ తీరం చేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి మరి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు.
ఇన్నాళ్ళకి ఈ చైర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి వసు. ఎప్పుడూ ఒంటరిగానే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేసేవాడిని. ఈరోజు మీ అందరితో తినటం గ్రేట్ ఫీలింగ్. నువ్వు కూర్చో, అందరం పాస్ చేసుకుందాం అన్నాడు సారథి. అందరూ మనవాళ్ళు కాదు, ఓ తెగ సంతోషపడిపోతున్నారు. ఒకరోజు ఉండిపోయే గెస్టులు అంటూ కచ్చిగా అంది నీరజ. ఈ నోటిదోలే కుదురుగా ఉండదు కదూ మరి. నివేద్ ఒకడు మిస్ అవుతాడు అంతే, ఇక అందరూ ఉంటారు నువ్వు కుళ్ళుకొని ఏడవటానికి అంటూ చురక వేసింది సుభద్ర. ఏం పాపం, అతను ఒక్కడిని పంపడం ఎందుకు, ఇక్కడే ఉంచుకోండి అని మంటగా అంది నీరజ. రేపు మిథునతో జత కలిశాక ఎలాగూ ఉంటాడు. నువ్వు ఓ సాగదీయకు. నువ్వేదో చెమటోడ్చి సంపాదిస్తే మేము కరిగిస్తున్నట్లు ఎందుకా గోల. మా ఇల్లు మా ఇష్టం, ఎంతమందినైనా తెచ్చిపెట్టుకుంటాము. పండగ రోజున కూడా ఇంట్లో దీపం వెలిగించే తీరిక లేని దానివి. నీకెందుకు చెప్పు మా గురించి. నచ్చితే ఉండు, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అని కోపంగా అంది సుభద్ర. బయట వాళ్ల ముందు నీ భార్యని అలా అవమానిస్తుంటే నీకు సిగ్గుగా లేదా సారథి అంటూ రైజైంది. ఆ బుద్ధి నీకు ఉంటే ఎదుటివారితో మాటలు పడవు. నువ్వు చేసుకొని నన్ను నిలదీస్తే ఎలా చెప్పు అని కూల్గా అన్నాడు సారథి. ఇదంతా తన వల్ల జరుగుతుందని, మళ్ళీ తన మీద పడి ఏడుస్తుందని సైలెంట్గా లేచి దాటేసింది మిథున అక్కడి నుంచి. మొదటిసారి తనకు చాలా లోన్లీ ఫీలింగ్ కలిగింది నీరజకు. జైవైపు చూసింది. ఇసుమంతైనా తన కోసం ఫీల్ అవుతున్నాడేమో అని. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కూల్గా తింటున్నాడు. బ్లాంక్ ఫేస్తో ఉన్న కొడుకుని చూడగానే తినేదల్లా లేచి వెళ్ళిపోయింది నీరజ. జైవైపు చూసి ఏం ఫ్యామిలీరా బాబు అనుకోకుండా ఉండలేకపోయింది స్నిగ్ధ. మన అనుకుంటే ప్రేమించే మనుషులు చుట్టూ ఉంటారు. నాకు నేనే అనుకుంటే ఎవ్వరూ ఉండరు. ఈ చిన్న లాజిక్ నీరజ తెలుసుకుంటే వాళ్ళల్లో తను ఒక మెంబర్ అవును కదా. ఆంటీ, మీరంత హార్ష్గా అనకుండా ఉండాల్సింది అని నొచ్చుకుంది వాసంతి. నీరజ అంటే నాకేమీ పగ లేదు వసు. తను మారి కుటుంబం విలువ తెలుసుకుంటే చాలు. తనది తరిగే వయసు కాదు, పెరిగే వయసు. అన్నీ సవ్యంగా ఉంటే మనవళ్ళని ఎత్తుకొని ముద్దాడే సమయం అని నిట్టూర్చింది సుభద్ర. మనవళ్ళు అనగానే అప్పుడే కిచెన్ నుండి వస్తున్న మిథున మీదకు చూపు మరల్చాడు జై. అందరితో పాటే జై ముందు కాఫీ మగ్ పెట్టింది మిథున. వద్దు అని రిజెక్ట్ చేయకుండా ఆ మగ్ తీసుకొని హాల్లోనికి వెళ్ళాడు జై. ఒక కంట తనని గమనిస్తున్న మిథున పెదవులు అందంగా విచ్చాయి. తన డాడీ పక్కన కూర్చుని ల్యాండ్ బాగుంది, ఏం డెసిషన్ తీసుకున్నావు అని అడిగాడు జై. నువ్వు మొత్తం హ్యాండిల్ చేస్తానంటే ముందుకు వెళదాం అన్నారు సారథి గారు. గుర్రుగా చూస్తూ, ఏంటి కోడలతో కలిసి కుట్ర పన్నుతున్నారా? కళ్ళు చిన్నగా చేసి, ఇందులో కుట్రే ఉంది. సాకేత్కి తన ప్రాజెక్టు మిడిల్లో ఉంది, తనకి కుదరదు. నువ్వు చూస్తానంటే ఇన్వెస్ట్ చేస్తా నేను అన్నాడు సారథి కొడుకుతో. నాకు తెలుసు డాడ్, నీ బిజినెస్ మైండ్ సెట్, నేను చూడను అంటూ గీరగా సమాధానం చెప్పాడు. నీ ఇష్టం. ఒకరితో నిన్ను ఎప్పుడూ కంపేర్ చేయను నేను, ఎందుకంటే నా బ్లడ్ని నేను తక్కువ చేసుకోలేను. నువ్వు యూనివర్సిటీ టాపర్వి అని గుర్తు ఉందా? తెలివంతా వేస్ట్ చేసుకుంటూ ఆరాంగా తిరుగుతా అంటే నాకేం పోయింది అని పెదవి విరిచాడు సారథి. పళ్ళు నూరుకున్నాడు జై. నివేదిని మా మావయ్య వాళ్ళకు పరిచయం చేసి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను పద అని. మిధు, త్వరగా రా, లేట్ అవుతోంది అన్నాడు సాకేత్. అది రాదు అని గన్ షాట్ ఆన్సర్ వచ్చింది జై నుంచి. కళ్ళు చిన్నగా చేసి, ఏ ఎందుకు రాదు అని రెట్టించాడు సాకేత్. కాఫీ ఫినిష్ చేసి మగ్ టీపాయ్ మీద పెట్టి పైకి లేచి, ఎందుకంటే అది ఇంకా నా భారీగానే ఉంది, అది మైండ్లో పెట్టుకో మిస్టర్ సాకేత్ అని పొగరుగా అన్నాడు జై. నువ్వు కాదు అనుకున్నప్పుడే నీకు ఎక్స్ వైఫ్ అయింది, నీ పెత్తనం తన మీద చెల్లదు అని ధీటుగా సమాధానం చెప్పి, మిధు కమ్ అన్నాడు సాకేత్. 5 minutes బావా అని పైకి వెళ్ళింది మిథున. బగ్గున మండాడు. తన మాటను కేర్ చేయకుండా వెళ్ళిందని వెనకే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళాడు జై. సాకేత్ చిన్నగా నవ్వి, మీ అబ్బాయికి కొంచెం తిక్క ఉంది సార్ అని. రానివేద్, ఇక మనం వెళ్ళటం అవదులే అంటూ రూమ్లోనికి వెళ్ళారిద్దరు. ఆంటీ, ఈ దూర్వాసుడు బేబీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చేయడం కదా అని కాఫీ సిప్ చేస్తూ అడిగింది స్నిగ్ధ. ప్రేమ ఎక్కడ ఉంటే కోపం కూడా అక్కడే ఉంటుంది స్నిగ్ధ, డోంట్ వర్రీ, అంత దూరం వెళ్ళడులే అంది వాసంతి. మిర్రర్ ముందు నిలబడి హెయిర్ సర్దుకుంటూ పర్ఫెక్ట్ అంటూ బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరిగింది మిథున. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని యమా సీరియస్గా చూస్తున్న జైని చూసి కేర్ చేయనట్లు నటిస్తూ పక్క నుండి వెళ్ళబోయింది. కాలితో డోర్ని తన్ని, ఎక్కడికి తిప్పుకుంటూ బయలుదేరావు అని అడిగాడు జై. చిలకలా కులుక్కుంటూ మా అమ్మ వాళ్ళ దగ్గరకు అని సిగ్గులు సింగారాలు పోతూ చెప్పి, అంతలోనే మొహం సీరియస్గా మార్చేసి, అని నీకు చెప్పాలా అని యాటిట్యూడ్గా అంది మిథున. నీ అంటూ అడుగు ముందుకేసి, ఏంటే బడాయి దొబ్బుతున్నావు, వాడిని చూసి సిగ్గులు బొగ్గులు బాగానే వెళ్ళబోస్తున్నావు, ఈ అందం చూసి ఫ్లాట్ అయి ఉంటాడు గురుడు అని వెకిలిగా నవ్వాడు.
నీకంటే బాగానే ఉన్నాడని ఓ కుళ్ళుకోకు. నివేద్ నీలా పైపై మెరుగులు చూసే టైప్ కాదు. అతను మనుషుల మనసులు చూస్తాడు అని కోపంగా అంది మిథున. వాడిని పూర్తిగా చదివినట్లు బాగానే కటింగులు ఇస్తున్నావు అని గుబుక్కున మిథున నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుంటూ అంత నచ్చాడా అని మోకింగ్ వాయిస్తో అన్నాడు. చెస్ట్ మీద చేతులు ఆంచి తోస్తూ లీవ్ ఇట్ జై, బయట బావ నా కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ గింజుకుంది. ఎక్స్ట్రాలు చేస్తూ కాలు బయట పెడితే విరిచేసి వీల్ చైర్లో కుదేస్తాను, మైండ్ ఇట్ అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు. కోపంతో బుసలు కొడుతూ నా మీద నీ అథారిటీ ఏంటి అని అరిచింది మిథున. హక్కు ఏంటా ఇది అని గుండెల్లో వెచ్చగా వదిలి ఉన్న తాళిబొట్టు బయటకు తీసి ఇది ఇచ్చిందే అన్ని హక్కులు అన్నాడు జయబాబు. కొన్ని రోజులు పోతే దీని స్థానంలో మరొకటి వస్తుందిలే అని బలుపుగా చెప్పింది. అవునా, అయితే అది వచ్చేటప్పుడు ఇదెందుకే, తీసినది నాకిచ్చేయి అని వియర్డ్ లుక్తో అన్నాడు జై. బిత్తరపోయి ఏయ్ ఏం వాగుతున్నావు అని కంగారుగా అడిగింది. ఎందుకే కరోనా వచ్చిన కాకిలా వణుకుతున్నావు? కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, త్వరలో కొత్త తాళి, కొత్త ఇల్లు, అన్నీ కొత్తగా సరికొత్తగా ఉండగా ఈ పాత తాళి నీకెందుకే, ఇచ్చేయి బేబీ అంటూ మ్యాన్లీ వాయిస్తో మత్తుగా అన్నాడు జై. నీకు పిచ్చి పట్టింది అని తాళి గుబుక్కును లాక్కొని భద్రంగా తనలో అదిమేసుకుంది. ఈవిల్ స్మైల్ ఇస్తూ ఇది నీ మెడలో ఉన్నన్నాళ్ళు నువ్వు నా ప్రాపర్టీవి, బిలాంగ్స్ టు జై అని చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని బెదిరి చూపులతో చూస్తున్న ఆమెను చూసి నేనేం చేసినా నోరు మూసుకుని పడి ఉండాలి, ఓకే అంటూ పెదవులతో మిదు పెదవుల్ని ముడివేశాడు జై. జై పెదవుల్ని ముడివేయగానే తనువంతా తుళ్ళింత కలిగి గాఢంగా పెనవేసింది మిథున. కళ్ళతో నవ్వుతూ కింద పెదవిని కసుక్కును కొరకగానే తన అహం దెబ్బతిని చేతులు నెట్టేసింది. తన ముందు ఏమీ తగలకపోవడంతో అయోమయానికి గురై పిచ్చి చూపులు చూసింది పాప. డ్రీమ్ వేసుకుందన్నమాట మన పాప. డోర్ దగ్గర జేబులో చేతులు దూర్చి యాటిట్యూడ్ లుక్తో అలాగే నిలబడి ఉన్నాడు జై. కలువలాంటి కళ్ళతో తన వైపే చూస్తున్న మిథునను చూసి నొసలు ముడిచి ఏంటే హాస్యభ్రమలా ఆ ఓ ఈ అంటూ ఎదవసెక్కలు పోతున్నావు, ఏ పిశాచైనా ఆవహించిందా అని గంభీరంగా అన్నాడు. అంటే నువ్విక్కడే ఉన్నావా అని అతి కష్టంగా ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అడిగింది మిథున. కాక నీ చంక ఎక్కానా అని వెటకారంగా అన్నాడు. మిథు, నువ్వు పూర్తిగా చెడిపోయావే, వీడు నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు, ముద్దు రుచి చూపించి అని మనసులో గింజుకొని పైకి హిహిహి అని నవ్వి పెదవుల్ని చెంపల వరకు సాగేసి ఇకిలించింది. వియర్డ్ లుక్తో ఇకిలిం పాపు ఏంటి ఎక్కడికే తిప్పుకుంటూ బయలుదేరావు అని కాలితో డోర్ తన్నాడు జై. అదిరిపడి నో జై నా దగ్గరికి రాకు అంటూ వెనక్కి అడుగులు వేసింది మిథున. ఏహే చి ఆపు నీ కాకి గోల, నీ మీద పడిపోవాలని ఇక్కడెవ్వరూ తప్పించిపోవడం లేదు అని అరిచాడు. మరి డోరెందుకు వేశావు అని అమాయకంగా అడిగిందామె. మరీ ఇన్నోసెంట్లా నటించేయకు, నీ వేషాలు నా దగ్గర కాదు, నీ మామగారు మా నాని దగ్గర పెట్టుకో, ఓకే. నువ్వు ఇప్పటికీ నా వైఫ్గానే ఉన్నావు, నీ బాయ్ ఫ్రెండ్తో షికార్లు నా నుండి దూరంగా వెళ్ళాక పెట్టుకో, అంత ఆగలేకపోతే అప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నా ముందు కులుకులు దొబ్బితే తొక్కి పట్టి నార తీస్తా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. మిస్టర్ జయదేవ్ హోల్డ్ యువర్ టంగ్, ఏం వాగుతున్నావో తెలుస్తోందా అని అరిచింది. నువ్వు అంతగా అరవక్కర్లేదు, నా వైఫ్ నాతోనే ఉండాలి, ఎవరితోనో రోడ్ల మీద పడి తిరిగితే నేను చూస్తూ ఊరుకునేటంత చవటను కాదు. డైవోర్స్ తీసుకున్నాక ఎలా అయినా చావు, పద ఆఫీస్కి లేట్ అయింది, నా కనుసన్నల నుండి దూరం జరగాలి అని చూస్తే నీ చావు నా చేతిలోనే అంటూ పొగరుగా తల ఎగరేశాడు. నువ్వు మాన్స్టర్వి అని కరిచింది. అయినో అంటూ వేళ్లతో హెయిర్ కోంబ్ చేసుకున్నాడు జై. నువ్వు మాత్రం అడ్డమైన తిరుగుళ్ళు తిరగచ్చు, నేను నీ వెంట ఉండాలే, నీదెంత పాజిటివ్నెస్ తెలుసా అని కచ్చిగా అంది. యా, మగాడు తిరక్క చెడితే ఆడది తిరిగి చెడిందట, నేను పతివ్రతని అంటూ డప్పు కొడతావు కదే, మరి నాలా తిరుగుతావా, ఏది వెళ్ళి చూస్తా అని మోకింగ్ వాయిస్తో అన్నాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.